హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి సిల్క్ జాకెట్లు డాట్స్ వేసుకునేటప్పుడు ఇది విడిగా వచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఎలా వేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందు అసలు ఇట్లా వేస్తే ఎలా వస్తుందో లూజ్ నేను చూపిస్తాను మీకు. ఇట్లా వేసాను అనుకోండి, ఇది కరెక్ట్గా రాదు. ఈ డాట్ ఏం లోపల ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడే ఉంటుంది. ఇలా కొంచెం లూజ్ వస్తుంది అన్నమాట. ఇలా లూజ్ వచ్చినట్టు తెలుస్తుంటుంది డాట్ కరెక్ట్గా రాకుండా. అలా కాకుండా వేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగ వేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ డాట్ కుట్టే లైన్లో ఇలా పార్ట్ మీద నిలువుగా కుట్టేసుకోవాలి. ఎంతవరకు డాట్ వస్తుందో దానికన్నా ఒక పాయింట్ తక్కువ వచ్చేలాగా ఇట్లా వేసుకోవాలి కుట్టు. ఇప్పుడు దీన్ని డాట్ కుట్టుకుంటే ఈ రెండు పార్ట్లు జరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టాల్సిన డాట్ సైజ్ ప్రకారం కుట్టుకుంటే జరిగిపోకుండా ఉంటుంది. ఈ డాట్స్ ఇస్తేవాడు ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత ఎండింగ్ కూడా రఫ్ చేయాలి, అది గుర్తుంచుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ డాట్ ఎక్కడ వస్తుందో చూసుకుని ఇలా ఫస్ట్ ఎక్కడ వస్తుందో ఇలా ఒక ఫోల్డ్ చేసుకోండి. అంటే ఈ డాట్ కుట్టిన తర్వాత 1 అంగుళన్నర పైన రావాలి ఎప్పుడైనా సరే. ఇలా చూసుకుని ఆ లైన్లో కూడా కుట్టేసుకోవాలి. ఈ డాట్ ఎంత వరకు వస్తుందో అంతవరకు ఇది కూడా వేసుకోవాలి. అట్లా దీన్ని కూడా ఇప్పుడు ఇలా మర్చేసుకోవచ్చు. ఈ కుట్టు ఉంది కాబట్టి విడిపోదు. ఇట్లా వేస్తే లూజ్ రాకుండా ఇలా ఫిట్గా వస్తుంది. రెండు లైనింగ్ ఒరిజినల్ కరెక్ట్గా ఉంటాయి. తర్వాత ఇది కూడా ఈ డాట్ ఏ లైన్లో వస్తుందో ముందు ఈ రెండింటిని ఇలా పట్టుకుని ఈ రెండు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా వస్తుంది షేపు. ఈ షేప్ దగ్గర ఇలా పట్టుకుని ఈ డాట్ ఎక్కడికి వస్తే చూసుకోవాలి. ఈ లైన్ ఇలా ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా ఒకసారి ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా వేసుకుని దీన్ని కూడా ఇప్పుడు డాట్ కుట్టుకోవాలి. అప్పుడు లైనింగు సిల్క్ క్లాత్ రెండు జరిగిపోకుండా కరెక్ట్గా ఉంటాయి. ఇలా వచ్చేస్తుంది. ఇంకా అదే లేదనుకోండి, లూజ్ వచ్చేసి నీట్గా ఉండదు కదా, అందుకోసం ఇట్లా వేసాను. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.